హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈ ఐపీఎల్ ఇప్పటివరకు మనం 8 టీమ్స్ ఎలా ఆడతాయనేది వాళ్ళ ఆట తీరు ఏంటనేది చూసాం. ఇంకా 2 టీమ్స్ మిగిలిపోయి లాస్ట్ 2 టీమ్స్ ఈరోజు తలపడబోతున్నాయి లక్నోలోని ఎకానా స్టేడియంలో. లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. మరి మ్యాచ్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్లో ఎవరి మీద ఫోకస్ ఉంటుందని చూద్దాం. ఒకటేంటంటే ఇప్పటివరకు ట్రెండ్, నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను, టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని చేజింగ్ చేసిన టీమ్స్ గెలుస్తున్నాయి. సో చేజింగ్ ఇస్ ది మంత్ర. టాస్ గెలిస్తే మీరు ముందుగా బౌలింగ్ తీసుకోండి, సెకండ్ బ్యాటింగ్ చేయండి. అండ్ అన్నీ కూడా టాస్ గెలిచిన 4 టీంలు హోమ్ టీమ్సే ఉన్నాయి. సో లక్ హోమ్ టీమ్స్ కలిసి వస్తుంది, హోమ్ అడ్వాంటేజ్ కలిసి వస్తుంది. ఇంతవరకు జరిగిన 4 మ్యాచ్లు కూడా హోమ్ వెన్యూస్లో. ఫస్ట్ మ్యాచ్లో బెంగళూరులో ఆర్సీబీ నుంచి నిన్న మనం చూసాం, నిన్న కూడా విజయం దక్కింది హోమ్ టీంకి. సో అలా మనకి కంటిన్యూస్గా హోమ్ టీమ్స్ గెలవడం అనేది చూస్తున్నాం. మరి హోమ్ విన్ ఉంటుందా లక్నోకి అనేది చూద్దాం. సో హోమ్ అడ్వాంటేజ్ కంటిన్యూ అవుతుందా, ఒక ట్రెండ్ ఇంతవరకు చూస్తాం, ఆ ట్రెండ్ బ్రేక్ చేస్తుందా ఢిల్లీ క్యాపిటల్స్ అనేది చూద్దాం. ఇద్దరు ప్లేయర్స్ మీద ఫోకస్ ఉంటుంది, ఇద్దరు కూడా బౌలర్స్. మయాంక్ యాదవ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇంజరీస్ మీద ఇంజరీస్ తర్వాత మళ్ళీ అతను రెడీగా ఉన్నాడని చెప్పి వాళ్ళ కోచ్ కూడా చెప్పాడు. సో ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు మయాంక్ యాదవ్ ఎంత పేస్ ఉంటుందో తెలుసు, 150 క్లిక్స్ కూడా క్లాక్ చేయగలడు. అండ్ అతను ఆడిన మ్యాచ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. తన పేస్ అండ్ ఈజ్ యాక్యురేట్ ఆల్సో. పేస్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఉమ్రాన్ మలిక్ లాగా యాక్యురసీ కూడా ఉంది. సో మయాంక్ యాదవ్ రిటర్న్ అది లక్నో సూపర్ జైంట్స్ అటాక్ ఎంత పదునిస్తుంది, ఎంత కటింగ్ ఎడ్జ్ అవుతుంది అనేది అక్కడ. మరి ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్లో ఆకిబ్ నబీదార్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. మొన్న రీసెంట్లీ జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ విన్నర్ అవడంలో అతను చాలా కీ రోల్ ప్లే చేశాడు. రంజీ ట్రోఫీ హ్యాడ్ హెండ్రబుల్ సీజన్ విత్ రెడ్ బాల్, ఈవెన్ వైట్ బాల్తో కూడా ముస్తాక్ అలీలో, విజయ్ హజారేలో కూడా హీ హాజ్ బౌల్డ్ బ్రిలియంట్లీ. అంటే అతను బేసికలీ స్వింగ్ బౌలర్, న్యూ బాల్తో చాలా ఎఫెక్టివ్. ప్లస్ బ్యాక్ ఎండ్లో కూడా యార్కర్స్ వేయగలడు. ఈ ఫార్మాట్లో కూడా అతను కూడా పెద్దగా పేస్ లేదు, ఈ ఆపరేట్స్ అరౌండ్ 125, 130 ఆ రేంజ్లోనే బౌలింగ్ వేస్తారు. బట్ స్టిల్ ఆ ఫేస్ లేకపోయినా భువనేశ్వర్ కుమార్ టైప్లో ఈ కెన్ బి వెరీ యాక్యురేట్ అండ్ కెన్ బి పోజింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో వీళ్ళిద్దరి మీద ఫోకస్ ఉంటుంది. అది డెబ్యూ అవుతుంది, ఆకిబ్ నబీ కనుక ఆడితే అతనికి డెబ్యూ అవుతుంది. సో వీళ్ళిద్దరి మీద ఫోకస్ ఉంది. అలాగే కెప్టెన్స్ మీద కూడా ఉంటుంది కదా. అక్షర్ పటేల్ పెద్దగా బ్యాటింగ్ చేయలేదు వరల్డ్ కప్లో, బౌలింగ్ బాగా చేశాడు, ఫీల్డింగ్ బాగా చేశాడు. బట్ బ్యాట్స్మెన్గా కూడా అతను ఎంత ఇంపార్టెంట్ అనేది మళ్ళీ ఒకసారి అతను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. లాస్ట్ సీజన్ ఎక్కువ బౌలింగ్ చేయలేదు, తన బౌలింగ్ ఫింగర్కి ఇంజరీ ఉండడం వల్ల చేయలేదని చెప్పాడు. ఈసారి బౌలింగ్ చేస్తాడా చేయడా, అక్షర్ పటేల్ తన క్యాప్టెన్సీలో తనకైనా బౌలింగ్ ఇస్తాడా, లేకపోతే అండర్ బౌల్ చేస్తాడా అని కూడా చూడాలి. అలాగే రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాం, అతను పెద్దగా పర్ఫామ్ చేయని పరిస్థితి చూసాం రీసెంట్గా ఇండియాలో జరిగిన సిరీస్లో. సో అతనికి మళ్ళీ ఆ ఫామ్ వెతుక్కోవాలి. డొమెస్టిక్లో కూడా రోరింగ్ ఫామ్లో ఏం లేడు, బట్ వీ నో రిషబ్ పంత్ ఎబిలిటీ. సో ఈ ఫార్మాట్లో అతను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. సో T20లో నేను ఎందుకు లేను అని ఈ వాంట్స్ టు త్రో హిస్ హ్యాట్ ఇన్ ద రింగ్. సో నేను కూడా ఎప్పటికీ T20 కంటెన్షన్లో ఉంటాను అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అతను ఓపెనర్గా ఆడతాడా, మిడిల్ ఆర్డర్లో ఆడతాడా అని చూడాలి. లేకపోతే వాళ్ళు దే విల్ స్టిక్ టు దర్ ఓపెనింగ్ కాంబినేషన్ ఆఫ్ మార్క్రమ్ అండ్ మార్ష్, అదే ఉంటుందా, లేకపోతే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసమైనా తర్వాత రిషబ్ పంత్ ఓపెనర్గా ఆడితే బెటర్గా ఆడతాడన్న ఉద్దేశంతో ఏమైనా అతను ఓపెనర్గా దిస్తారా అనేది మనం చూడాలి. మార్క్రమ్ కూడా మంచి ఫామ్లో ఉండడం వరల్డ్ కప్లో మనం చూసాం. మార్ష్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. అండ్ నికోలస్ పూరన్ ఇటీవల డొమెస్టిక్ లీగ్స్లో అంత ఎఫెక్టివ్గా లేకపోయినా ఐ థింక్ హీస్ ఆల్వేస్ బీన్ ఎ ఫోర్స్. సో నికోలస్ పూరన్ వాళ్ళకి స్ట్రెంత్ అంతా కూడా నలుగురు టాప్ 4, మార్ష్, మార్క్రమ్, పూరన్ అండ్ పంత్, వీళ్ళ మీద వాళ్ళు ఎక్కువ డిపెండ్ అవుతారు. అఫ్కోర్స్ ఆయుష్ బదోని అండ్ అబ్దుల్ సమాద్ ఆల్సో వెరీ గుడ్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా జమ్మూ కాశ్మీర్ విజయంలో నబీ అంత మంచి రోల్ ప్లే చేశాడో, సమాద్ కూడా చాలా బ్రిలియంట్ బ్యాటింగ్ అతని నుంచి కూడా చూసాం. సో చాలా ఎక్సైటింగ్ కాంటెస్ట్ ఉండబోతుంది 2 టీమ్స్ మధ్య, ఢిల్లీ అండ్ లక్నో. ఇద్దరు కూడా నార్త్ ఇండియన్ డర్బీ, పక్కపక్క రాష్ట్రాలు, ఉత్తర భారతదేశానికి చెందిన 2 బడా టీమ్స్ మధ్య ఈ పోటీ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఏంటంటే నికోలస్ పూరన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. పూరన్ ఈజ్ సెట్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చాలా బాగా ఆడతాడు. కానీ కుల్దీప్ యాదవ్, మనకు తెలుసు కుల్దీప్ యాదవ్ మంచి రికార్డు ఉంది.
5 సార్లు అవుట్ చేశాడు నికోలస్ పూరన్ని. 2024లో అనుకుంటా వైల్ ప్లేయింగ్ ఫర్ ఢిల్లీ అగేన్స్ట్ లక్నో సేమ్. అప్పుడు ఒక మంచి గుగ్లీతో కంప్లీట్గా బ్యాంబూజల్ చేసి కంప్లీట్గా అతనికి ఆ గుగ్లీ ఎటు వెళ్తుందో అర్థం కాలేదు, క్లీన్ బౌల్డ్ చేశాడు. అది ఆ డెలివరీ అందరికి గుర్తుంటుంది ఇంకా 2024లో పూరన్ గెటింగ్ అవుట్ టు కుల్దీప్ యాదవ్. సో కుల్దీప్ యాదవ్ వర్సెస్ పూరన్ అది చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్గా మనకి కనిపిస్తుంది. సో కేఎల్ రాహుల్ కూడా మళ్ళీ సీజన్ స్టార్ట్ చేస్తారు. అతను కూడా హ్యాస్ ఎ పాయింట్ టు ప్రూవ్. పంత్ ఎలాగో రాహుల్ కూడా నేను ఈ ఫార్మాట్కి పనికి వస్తాను అని చెప్పి ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి 11 ఎలా ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్స్లో మనకు వస్తున్న ఇండికేషన్ ఏంటంటే పతుమ్ నిస్సాంక వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్లో చాలా లాంగ్ బ్యాటింగ్ చేశాడని. సో నిస్సాంక మైట్ ఓపెన్ విత్ రాహుల్ ఓపెన్ చేస్తారని ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు. సో రాహుల్ అండ్ నిస్సాంక ఓపెన్ చేస్తారు. సో వీళ్ళు కొత్త కాంబినేషన్తో వెళ్ళే అవకాశం. ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. మరి కరుణ్ నాయర్ ఉన్నాడు, మీకు పృథ్వీ షా, అభిషేక్ పర్, వీళ్ళు కాకుండా నిస్సాంక కనుక ఫామ్లోకి వస్తే బ్రహ్మాండంగా ఆడతారు. వరల్డ్ కప్లో కూడా స్టార్టెడ్ అప్ బ్రిలియంట్లీ. సో నిస్సాంక మీద వాళ్ళు హోప్స్ పెడుతున్నట్టుగా ఉన్నారు. సో నిస్సాంక అండ్ రాహుల్ ఆర్ లైక్లీ టు ఓపెన్. నెంబర్ 3లో నితీష్ రాణా ఆడతాడు, లెఫ్ట్ హ్యాండర్ అని చెప్పి అనుకుంటున్నాను. నెంబర్ 4 మనకు తెలుసు కదా వాళ్ళకి మంచి అక్షర్ పటేల్ ఆడచ్చు నెంబర్ 4లో. నెంబర్ 5 మిల్లర్, నెంబర్ 6 స్టబ్స్, తర్వాత 7లో అశుతోష్ శర్మ, 8లో విప్రజ్ నిగమ్. బౌలర్ కూడా చమీరా ఆడతాడని మనకి వార్తలు. ఎందుకంటే చమీరా ప్రెస్ మీట్ కూడా, ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్ కూడా అతనే అడ్రస్ చేశాడు. సో చమీరా మరి మంచి రిథంలో ఉన్నాడు. నెన్గిడి ఉన్నాడు, ఎందుకంటే ఆల్రెడీ మనం 3 ఫారినర్స్ ఇక్కడ కవర్ అయిపోయారు కాబట్టి నిస్సాంక, మిల్లర్ అండ్ స్టబ్స్. చమీరా ఆడతాడని అంటున్నారు. మరి చమీరా ఆడతాడేమో. చమీరా, కుల్దీప్ యాదవ్ అండ్ నటరాజన్ ఆడతాడు, లేకపోతే ముఖేష్ కుమార్ ఇండియన్ బౌలర్స్. సో వాళ్ళు నబీ, మనం అనుకున్నాడు నబీ. ఇదే లైనప్తో వాళ్ళు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎల్ఎస్జీలో మన 4 పేర్లు చెప్పుకున్నాం కదా, మార్క్రమ్, పూరన్ అండ్ పంత్, ఫాలోడ్ బై బదోని అండ్ సమాత్. వాళ్ళు ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ ఆడించుకోవాలి, ఎందుకంటే ఆండ్రిక్ నోకియా ఆడించుకునే పరిస్థితిలో వాళ్ళకి బౌల్డ్ ఎంతమంది ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆండ్రిక్ నోకియాని ఆడించుకోవాలంటే ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ని ఆడించుకోవాలి. దాంట్లో ఇట్ కుడ్ బి హిమ్మత్ సింగ్. ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడి చాలా కాలంగా టీంతో ఉన్నాడు, అతను కంటిన్యూ చేస్తాను. హిమ్మత్ సింగ్ ఫ్రమ్ ఢిల్లీ. హిమ్మత్ సింగ్ కానీ అక్షత్ రఘువంశీ అనే మరొక ప్లేయర్ ఉన్నాడు. అక్షత్ రఘువంశీ ఆర్ సూర్యవంశీ గుర్తులేదు. రఘువంశీ ఆర్ సూర్యవంశీ. అక్షత్ ఆల్సో ఇస్ దేర్. సో ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఫారిన్ బ్యాట్స్మెన్ లేకపోతే ఇండియన్ బ్యాట్స్మెన్ ఒక ఆడించుకోవాలి నెంబర్ 8లో కానీ కాస్త ముందు కానీ ఆడించుకునే అవకాశం ఉంది. ముకుల్ చౌదరి గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా యంగ్ ప్లేయర్స్ విషయంలో వీడియో చేశాను. అన్క్యాప్ ప్లేయర్స్లో ముకుల్ చౌదరి కూడా మంచి బిగ్ హిట్ చేయగల కీపర్ బ్యాట్స్మెన్. సో ఈ ముగ్గురులో ఒకరిని వాళ్ళు ఆడించుకునే అవకాశం ఉంది. ఇన్ కేస్ దే వాంట్ టు ప్లే నోకియా. సో షమి, మయాంక్ యాదవ్ అండ్ ఆండ్రిక్ నోకియా విల్ బీ దేర్ పేసర్స్ అండ్ దిగ్వేష్ రాఠీ ఈజ్ దర్ స్పిన్నర్. షాబాజ్ అహ్మద్ కూడా ఆడతారు. షాబాజ్ అహ్మద్ నెంబర్ 8లో ఆడతారు. షాబాజ్ అహ్మద్ ఉంటే ఏంటంటే పెద్దగా ఆల్రౌండర్స్ లేరు ఈ టీంలో. మార్ష్ పెద్దగా బౌలింగ్ చేయట్లేదు కాబట్టి ఆయుష్ బదోని 6th బౌలింగ్ ఆప్షన్, ఆయుష్ బదోని అండ్ మార్క్రమ్ 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు. సో ఇది లైక్లీ 11 ఫర్ బోత్ ద టీమ్స్. పిచ్ ఎలా ఉంటుంది ఎకానా స్టేడియంలో ఇది రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడుతున్నారు. సో ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది. పెద్ద గ్రౌండ్ ఇక్కడ 170, 180 అంతకంటే పెద్ద స్కోర్లు రావు అని రీసెంట్గా అయితే 180 వస్తున్నాయి. ఇక్కడ 180 అలా రావచ్చు. గ్రౌండ్ సైజ్ చాలా పెద్దది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రౌండ్స్ ఇది. అంటే ఈజీగా మీకు 6లు 4లు కొట్టడం, చిన్న గ్రౌండ్ కాదు, పెద్ద గ్రౌండ్ ఇది. రెడ్ సాయిల్ పిచ్ మీద బౌన్స్ ఉంటుంది. అంటే బౌన్స్ వల్ల ఫాస్ట్ బౌలర్స్ డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ దట్ బౌన్స్ అండ్ క్యారీ ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు మీకు స్పిన్నర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే రెడ్ సాయిల్ పిచ్ మీద బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది, బౌన్స్ అవుతుంది. సో స్పిన్నర్స్ టర్న్తో పాటు బౌన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్పిన్ అటాక్ ఉంది. అక్షర్, కుల్దీప్ అండ్ విప్రజ్ నిగమ్. వీళ్ళకి కూడా షాబాజ్, దిగ్వేష్ రాఠీ హ్యాడ్ వండర్ఫుల్ సీజన్ లాస్ట్ ఇయర్. ప్లస్ వాళ్ళ పార్ట్ టైమర్స్ ఉన్నారు. సో పేసర్స్ కూడా హెల్ప్, స్పిన్నర్స్ కూడా హెల్ప్ ఉండే అవకాశం ఉంది. ఇన్ జనరల్ మనం చూసాం కదా, కొంచెం ట్రెండ్ మారింది లాస్ట్ 2 మ్యాచెస్గా. బౌలర్స్ ఆర్ కాలింగ్ ద షాట్స్. మరి ఇక్కడ కూడా బ్యాట్కి బాల్కి మధ్య మంచి కాంటెస్ట్ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఎక్సైటింగ్ కాంటెస్ట్ ఇస్ ఆన్ ద కార్డ్స్. మరి లక్నో గెలుస్తుందా, ఢిల్లీ గెలుస్తుందా? ఢిల్లీ ఈజ్ ఎ బెటర్ సైడ్, ఎందుకంటే మీరు లక్నోలో మీకు పోను
బ్యాటింగ్ వీక్ అవడం చూస్తే, కానీ వీళ్ళు ఢిల్లీలో మిడిల్ ఆర్డర్ చాలా బాగుంది. వాళ్ళు టాప్‌లో కాస్త తడబడినా కూడా మీకు మిడిల్ ఆర్డర్‌లో మీకు మిల్లర్ ఉన్నాడు, స్టబ్స్ ఉన్నాడు, తర్వాత అశుతోష్ ఉన్నాడు. సో, వాళ్ళకి అక్షర్ పటేల్ కెన్ బ్యాట్ ఎనీవేర్. సో, వాళ్ళకి మిడిల్ ఆర్డర్ చాలా చాలా స్ట్రాంగ్‌గా నాకు ఢిల్లీ క్యాపిటల్స్ కనిపిస్తుంది. అలాగే స్పిన్ బౌలింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నారు. పేస్‌లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూడండి. దే హావ్ ఆకిబ్ నబీ, నటరాజన్, చెమిరా నంగిడి. సో, వాళ్ళకి ఒక 6 క్లియర్ కట్. ఎందుకంటే విప్రజ్ నిగమ్ అండ్ అక్షర్ పటేల్ ఆల్రౌండర్స్ కాబట్టి మీకు క్లియర్‌గా 6 బౌలింగ్ ఆప్షన్స్ మనకి ఢిల్లీ క్యాపిటల్స్ కనిపిస్తుంది. బట్ లక్నోలో స్ట్రెంత్ అంతా కూడా టాప్ 4 అండ్ బౌలింగ్‌లో కూడా దే హావ్ వండర్‌ఫుల్ ఫాస్ట్ బౌలర్స్. ఇప్పుడు మొహసిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ లాంటి వాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళకి 11లో ఛాన్స్ రాకపోవచ్చు. బట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దర్ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అండ్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్. సో, ఎక్సైటింగ్ కాంటెస్ట్. ఢిల్లీకి ఎడ్జ్ ఉందని నేను అనుకుంటున్నాను.